హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలోని ఒక బాబా టెంపుల్ చూపిస్తానండి. ఇది ఫినిక్స్‌లో ఉంది. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ మీకు కూడా చూపిద్దామని మన డైరీలో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. వెల్కమ్ టు మన డైరీ. హాయ్ అండి. నేను మీ స్వప్న. మనకు ఇండియాలోని పండగలకి, స్పెషల్ డేస్‌కి ఇంట్లో ఎంత బాగా పూజ చేసుకున్నా ఒక్కసారి టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా! నేను ఈ విషయంలో మాత్రం యూఎస్లో ఉన్నా కూడా ఇండియాని మాత్రం మిస్ అవ్వట్లేదండి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్, బాబా టెంపుల్ అండ్ గణేష టెంపుల్ అన్నిట్లోకి ఈ టెంపుల్కి నేను ఎక్కువగా వస్తానన్నమాట. ఆలస్యం ఎందుకు, ఇంకా టెంపుల్ చూద్దామా మరి? ఇది మెయిన్ హాల్ అండి. చాలా పెద్దది ఉంటుంది. 500 to 600 మెంబర్స్కి కూర్చోవడానికి సరిపోతుంది అనమాట. మేము సాటర్డే వచ్చాం, సో క్రౌడ్ చాలా తక్కువే అవుతుంది. అదే థర్స్డే కానీ పండగల పూట కానీ ఏదైనా స్పెషల్ డేస్కి వచ్చామంటే మాత్రం కంప్లీట్గా ఈ హాల్ అంతా నిండిపోతుంది అనమాట. ఈ టెంపుల్ కట్టే 3 years అయిందంట. కమిటీ మెంబర్స్ కూడా చాలా డెడికేటెడ్ పీపుల్ అండి. చాలా మంచి వాళ్ళు. మనం ఏమడిగినా చాలా ఓపిక సమాధానం ఇస్తారండి. మనం దక్షిణ ఇచ్చినా కూడా $1 కూడా వాళ్ళు తీసుకోరండి. ఏమి ఇవ్వాలనుకున్నా హుండీలో వేసామంటారు. టెంపుల్కి సంబంధించిన వాటికి యూజ్ చేస్తారు. ఈ మెయిన్ హాల్కి ఒక పక్క ఇంకొక పెద్ద హాల్ ఉంది. ఎవరికైనా మెడిటేషన్ చేసుకోవాలని అనిపిస్తే ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. ఇది మెడిటేషన్ రూమ్ అన్నమాట. బాబా విగ్రహంతో పాటు దత్తాత్రేయ స్వామిది, గణేషది, ఈశ్వరుడు, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. మెయిన్ హాల్కి ఒక పక్కన ఒక మెడిటేషన్ రూమ్ చూసాం కదా, ఇంకొక పక్కన ఇంకొక పెద్ద రూమ్ ఉందన్నమాట. అక్కడ వాళ్ళే స్వయంగా ప్రసాదాలు చేసి అలా బాక్సుల్లో పెట్టి అక్కడ పెడతారు. భక్తులు ఎవరైనా ఏ ప్రసాదం తెచ్చినా కూడా అందులో సర్ది పెట్టి అక్కడ పెడతారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ డ్యాన్స్ క్లాసులు కూడా చెప్తారండి. వారానికి 2-3 రోజులు కూచిపూడి, భరతనాట్యం డ్యాన్స్ టీచర్స్ వచ్చి నేర్పిస్తూ ఉంటారు. ఇంకా బాబా టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకొక విషయం ధోని. ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్లోని ఉంటుందన్నమాట. లోపల లేదు, హాల్ అవన్నీ సపరేట్. అండ్ ఎంట్రన్స్ దగ్గర ఈ ధోని అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపుల్లోనండి ప్రతి శనివారము అభిషేకాలు చేస్తారండి. ఈరోజు మా పాప బర్త్డే, సో దర్శనం చేసుకుందామని చెప్పి టెంపుల్కి వెళ్ళాము. లక్కీగా మా చేత కూడా అభిషేకం చేయించారు. అక్కడ మెయిన్ విగ్రహం దగ్గర పంతులు గారు, కమిటీ మెంబర్స్ మాత్రమే అభిషేకం చేశారు. అక్కడికి ఎవరిని అలౌ చేయలేదు. కానీ కిందనున్న విగ్రహాలకి, ప్రతి ఒక్క విగ్రహానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి చేత కూడా అభిషేకం చేయించారు. కమిటీ మెంబర్సే కాదండి, చాలామంది వాలంటీర్ తీసుకోవడానికి వస్తారు. ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చి వాలంటీర్ తీసుకుంటారు. వాళ్ళకి కాలేజెస్లో ఉంటుంది, వాలంటీర్ తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి. అప్పుడు వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇస్తారు. అంటే సర్టిఫికేట్ కోసం వస్తున్నారు అన్నట్లేదు, బట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తారు అని చెప్తున్నాను. నార్మల్ డేస్లో అయితే బాబా టెంపుల్ ఇలా ఉంటుందండి. అదే థర్స్డే కానీ లేకపోతే పండగ పూటలు కానీ ఇలా ఉంటుందండి. ఫుల్ హాల్ అంతా నిండిపోతుంది. చాలామంది వస్తారు. కాళ్ళు కూడా కదపడానికి ప్లేస్ ఉందండి. చాలామంది ఉంటారు. ఇంకా ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే కార్లు, ఇల్లులు తప్ప మనుషులు ఎవరు కనబడరండి. ఇన్కేస్ మాల్స్కి వెళ్తే, ఇండియన్ గ్రోసరీకి వెళ్తే ఒక 3-4 కనబడతారేమో. ఫస్ట్ టైం ఇంతమందిని ఇక్కడ చూస్తున్నాను వచ్చిన 2 monthsలో. ఇప్పుడైతే నాకు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇలా ఉంటారండి జనం ఇక్కడ శివరాత్రి రోజు ముందు రోజు సాయంత్రం నుంచి నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అభిషేకాలు చేయిస్తారండి. అక్కడ చూసారు కదా, శివుడికి అభిషేకం చేయిస్తున్నారు ఒక ఫ్యామిలీతోని. నాకు దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం కుదరలేదు, అందుకని దూరం నుంచే తీశాను. ఇదండి ఫినిక్స్లోని బాబా టెంపుల్. మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. Thanks for watching.